నమ్మరే నేను మారానంటే నమ్మరే, నేను నాడు దొంగని అయితే మాత్రం ఏ బాగుపడే యోగం లేదా, బ్రతికే అవకాశం ఈరా, చెడిన వారు చెడే పోవాలా. నమ్మరే నేను మారానంటే నమ్మరే, కష్టం చేస్తానంటే కాదంటారే. నా శ్రమలో ద్రోహం ఉందా, నా చెమటలో దోషముందా, ఎవరు నమ్మకున్నా నన్ను నమ్ముకున్న వారున్నారే. వాళ్ళేం కావాలి, నేనేం చేయాలి. నమ్మరే నేను మారానంటే నమ్మరే. ఆహా, కాలమహిమ! గుజరాత్ మత కలహాల్లో గర్భస్థ శిశువులతో సహా వేలాది మందిని పొట్టనబెట్టుకున్న సామూహిక హత్యాకాండని ఎవరైనా మర్చిపోగలరా? దాన్నంతా తూచ్చనేసి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తగుదునమ్మా అంటూ మోడీ గారు సద్భావనా దీక్షలో కూర్చున్నాడండోయ్. అవును మరి, అటు కర్ణాటకలోనూ ఇటు ఆంధ్రాలోనూ సిబిఐ విజృంభించిందిగా. దాంతో ఎంతకాలం కాబోయే ప్రధానమంత్రి నేనే అనుకున్నటువంటి సుష్మా స్వరాజ్ అక్కయ్య గారి జాతకం సడన్గా మారిపోలా? ఇదే ఛాన్స్ అనుకున్న మనం మోడీ గారు ప్రధానమంత్రి పోస్టును ఈ విధంగా కర్చీఫ్ వేసి మరీ రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. చూద్దాం ఆ ముస్లిం ప్రజానీకం ఏమంటారో.